జనసేన పొత్తులో భాగంగా ఆచంట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ ఎన్నికల బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నారు. పెనుమంట మండలం మార్టేరు నెగిపూడి గ్రామాల్లో ప్రజల వద్దకు పితాని పేరిట ఆయన విస్తృతంగా పర్యటించారు. వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడడానికే టీడీపీ జనసేన పొత్తు అని అన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ దుర్మార్గ పాలన అంతమొందించడం ఖాయమని పితాని సత్యనారాయణ సవాల్ విసిరారు. తనదైన శైలిలో చంద్రబాబు నాయుడు గారు 94 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని ప్రకటించడం ఇది ప్రజాస్వామ్యానికి ధీటుగా భావిస్తూ ఉన్నాను. 94 తెలుగుదేశం పార్టీ అయితే అటు జనసేన కూడా పొత్తున్న గల జనసేన వారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ప్రకటించవలసిన పరిస్థితి ఉంది. వారు కూడా 2-3 రోజులు ప్రకటిస్తారని ఆలోచన చేస్తూ ఉన్నాం. విజేత దాంట్లో భాగంగానే ఆచంట నియోజకవర్గాన్ని కూడా ఈరోజు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు నా పేరున ఆచంట నియోజకవర్గం అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం కూడా ఆచంట ప్రజల తరపున, కార్యకర్తల తరపున, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకత్వం తరపున, జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి తరపు కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాను. ఈనాడు ఇది ప్రజాస్వామ్య పరిరక్షణలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ దేశానికి ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఎన్నికలు ఒక దుర్మార్గుడు, అవినీతిపరుడు, ఒక రౌడీ, వ్యాపారమే రాజ్యంగా, పరమావధిగా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, భారత రాజ్యాంగం మీద కూడా గౌరవం లేని ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వాక్ స్వతంత్రం లేకుండా, భావ స్వతంత్రం లేకుండా, ప్రతిపక్షాలను కూడా గౌరవించలేని ఒక దుర్మార్గమైన ప్రజాపతిగా మేము భావిస్తూ ఉన్నాం.